ఆడాలని ప్రలాపించము, కానీ మీరు రొమ్ము కొట్టుకోలేదు. ప్రలాపించుకుంటూ ఏడ్చుకుంటూ వాక్యం చెప్పాము, కానీ మీరు రొమ్ము కొట్టుకోలేదు, మీరు బుద్ధి తెచ్చుకోలేదు. ఇంకా తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లను గురోవితోని ఆటలతో పాటలతో దేవుని స్తుతించుకుంటూ సంతోషంతో కథలు చెప్పుకుంటూ దేవుని వాక్యం అర్థమవ్వాలని కూడా చెప్తున్నారు వాక్యాలు. అవి వాటిని కూడా చెవిలో పెట్టుకుంటలేరు. అలా కాదు అని వారు ప్రసవేదన పడుతూ గుండెను కొట్టుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ వాక్యాన్ని పగలు కొట్టినట్టు వాక్యం చెప్తూ ఉంటే అది కూడా ఏం చేయట్లేదు, రొమ్ము కొట్టుకొని ఉన్నాయి తిరిగి. అంటే ఏంటి? హృదయాన్ని పగలు కొట్టుకోలేదు. ఇప్పుడు ఇంత కఠినమైన జీవితంలో ఉంటే ఎవరు ఏమి చేయగలరు? యెషయా భక్తుడు ఏడుస్తున్నాడు, యెషయా మొత్తుకుంటున్నాడు. 10 నెలలు ఇశ్రాయేలు వారు ఎవరూ వినలేదు. వారు ఏం చేస్తున్నారు? చెవిటిని కలగ చేసుకున్నారు, వాళ్ళ చెవిని ఊడబెరుక్కుంటున్నారు. అంటే వినట్లేదు. విననుల్లని ప్రజలకు శ్రమ. ఏంటండి విననుల్లని అంటే? వింటలేదా? వినట్లేదా ప్రజలు? ఈ దినాల్లో వాక్యం అయితే కుప్పలు కుప్పలుగా డంప్ అయిపోతుంది. యూట్యూబ్లోను, రేడియోల్లోను, టీవీలోను, ఎలాగైనా సరే చాలా విపరీతంగా దేవుని వాక్యం వెళ్తుంది. అయితే ఈ వాక్యం వినకుండా ఒక్క నిమిషం ఛానల్ తిప్పేస్తుంది ఆవిడ. ఇలాగ యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని ఆవిడెవరో వాక్యం చెప్తుంటే అంతే ఇళ్ళల్లో తిప్పేస్తారు. అది వెళ్ళదు ఇక్కడికి. ఇంకో వాక్యం చెప్తుండే తిప్పేస్తారు. నేను కూడా చాలా దినాల నుంచి వాక్యం చెప్తున్నాను, కానీ ఎంతమంది హృదయం తెరిచి ఒక్క నిమిషం మనం విన్నారో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. విన్నా వినకపోయినా నా బాధ్యత, నా ధర్మం నేను చేసుకుంటాను. వింటే ఆశీర్వాదానికి కారకులు అవుతారు, లేకపోతే లేదు. ఈరోజు నా ఆలోచన చేద్దాం. కాబట్టి మనము దుష్ట సంతానంగానే మిగిలిపోదామా? చెరుపు చేయి పిల్లలుగానే మారుదామా? చెరుపు చేయి పిల్లలంటే ఎవరికండి నేను చెరిపాను? ఎవరిని పాడు చేశాను? నేను ఎవరికి చేరిపోయానని ఆ పేరు పెడతారు నాకు అని మీరు నాకు రివర్స్ అడుగుతారు. ఎవరికి చేరిపేశారండి? చెప్పండి అమ్మగారు, మీరు చెప్పండి. ఎవరికి చేరిపాము? సీరియస్ టాపిక్ ఇది. మీరు ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా రిసీవ్ చేసుకోవాలి. చెరుపు చేయి పిల్లలు ఎవరికి చెరుపు చేస్తున్నారు? ఎవరికి? 8వ వచనంలో మనము పాపము చేయలేదని